లీడ్స్ టెస్ట్లో తొలి రోజు దుమ్మురేపిన భారత జట్టు రెండో రోజు ఆటలో అదే ఊపును కొనసాగించలేకపోయింది. మరింత భారీ స్కోర్ను సాధించే అవకాశాన్ని మిస్ చేసుకుంది. 41 పరుగులకే చివరి 7 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో 471 పరుగుల దగ్గరే ఆగిపోయింది. టాప్ 5 బ్యాటర్స్లో ముగ్గురు సెంచరీలు కొట్టినా 500 పరుగుల మార్కును అందుకోలేకపోయింది. ఓవర్ నైట్ స్కోర్ 3 వికెట్లకు 359 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ కూల్గానే ఆడింది. ఓ ఎండ్లో పంత్, మరో ఎండ్లో శుభ్మన్ గిల్ నిలకడగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లను విసిగెత్తించారు. చూస్తుండగానే రిషబ్ పంత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 140 బంతుల్లో 100 పరుగుల మార్కును టచ్ చేశాడు. 4వ వికెట్కు 200 పరుగుల పార్ట్నర్షిప్ కూడా దాటిపోయింది. అయితే 209 పరుగుల పార్ట్నర్షిప్ తర్వాత శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. గిల్ 227 బంతుల్లో 147 పరుగులు సాధించాడు. భారత కెప్టెన్ను షోయబ్ బషీర్ పెవిలియన్ పంపాడు. ఇక్కడి నుంచే భారత వికెట్ల పతనం కొనసాగింది. 8 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఆకట్టుకోలేకపోయాడు. రీఎంట్రీ ఇన్నింగ్స్లో తేలిపోయాడు. 4 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. 447 పరుగుల దగ్గర భారత్ 5వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పంత్ కూడా అవుట్ అయ్యాడు. రిషబ్ 178 బంతుల్లో 134 పరుగులు సాధించాడు. ఈ దశలో భారత ప్లేయర్లు క్రీజ్లో నిలబడలేకపోయారు. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. దీంతో భారత జట్టు 471 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ మెరుగైన ప్రదర్శన చేశాడు. 4 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. జోష్ టంగ్ కూడా 4 వికెట్లు దక్కించుకున్నాడు. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ ఒక్కో వికెట్ సాధించారు. క్రిస్ వోక్స్కు 1 వికెట్ కూడా దక్కలేదు. ఇక భారత్ ఓ దశలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 430 పరుగులతో పటిష్టంగా కనిపించింది. కానీ లోయర్ ఆర్డర్ ఆడిన తీరు అభిమానులను నిరాశపరుస్తోంది. ఎందుకంటే ఎవరూ కూడా కాన్ఫిడెంట్గా ఆడలేకపోయారు. దీంతో భారత్ వికెట్లు టపటపా పడ్డాయి. ఓవర్ నైట్ స్కోర్కు శుభ్మన్ గిల్ సేన 112 పరుగులు మాత్రమే జోడించింది. కెప్టెన్గా గిల్, ఓపెనర్గా యశస్వి జైస్వాల్, మిడిల్ ఆర్డర్లో పంత్ అంచనాలకు తగినట్టే ఆడారు. కానీ అరంగేట్ర ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్, రీఎంట్రీలో కరుణ్ నాయర్ విఫలమయ్యారు. మరోవైపు ఇంగ్లాండ్ బ్యాటర్స్ను 2 ఇన్నింగ్స్ల్లోనూ కట్టడి చేస్తే భారత్ పైచేయి సాధించవచ్చని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.